ఇర్మియా మళ్ళీ యెషయా చదవండి మళ్ళీ 13. దోషుల చెడుతనమును బట్టి నేను వారిని శిక్షించబోతున్న. దేన్ని బట్టట? వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసిన బలాత్కారములను బట్టి. అందుకని అన్నాడు చూడండి, కింద ఇంకో మాట అంటున్నాడు, అహంకారుల అతిశయమును మారించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేయును. బలాత్కారముల గర్వముగా అతిశయముగా ఉంటారేమో, వారి గర్వమట అణిచివేయబడుతుంది. దేని చేతంటే వారు చాలా గర్వముతో అహముతో అతిశయిస్తారు. ఆ గర్వమును అణుచువాడు ఆయన, అణిచివేస్తాడు. నువ్వు దేన్ని బట్టి అతిశిస్తున్నావో, దేన్ని బట్టి నీవు అతిశయ బాణముగా అతిశయ కిరీటంగా అనుకుంటున్నావో దాన్ని తీసివేస్తాడు ఆయన. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, యెషయా 25వ అధ్యాయము, యెషయా 25వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు. బేకర జనముల పట్టణస్థులు, బేకర జనులు పట్టణస్థులు నీకు భయపడరు. ఎందుకు మాట చూడండి 5వ వచనం. ఎండిన దేశములలో అణిగిపోవునట్లు నీవు అన్ని జనుల ఘోషణ వేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడలు, బలాత్కారుల జయకీర్తన బలాత్కారుల జయకీర్తన అణచివేయబడుతుందట. బలముందిలే, బలగముందులే, ధనముందులే అని ఒకవేళ అతిశయిస్తే వారిని అణిచివేయవాడు ఆయన, అణిచివేస్తాడట. అందుకని అక్కడ రాయబడి మాట 14వ వచనం. కాబట్టి బలిష్ఠులని రాయబడింది, కానీ ఇక్కడ ఈ తర్జుమాలో అయితే ఉగ్రులైన బలిష్ఠులు, బలమైన గలవారు, గనులు. దేన్ని బట్టి? భేకరమైన పట్టణాలను నీకు భయపడుదురు. చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, చిన్న దేశం. ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటా పోతుంది. ఇరాక్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేనికి భయపట్ల? మూడో ప్రపంచ యుద్ధం వస్తున్నా రాని ఏం కాదులే, దేనికి భయపట్ల? చిన్న దేశమేనండి. దేనికంటే వారు దేవుని బిడ్డలై ఉన్నారు కనుక వారు దేని బట్టి అతిశయిస్తారో అతిశయ గానము ఎవరు? ఆయనే. హల్లెలూయా. మన అతిశయ గానము ఎవరయ్యా అంటే ఆయన. అందుకని అంటున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించును, బలాత్కారము చేతిలో నుండి నిన్ను విమోచించును. మనం విమోచించేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన, మనల్ని కరుణించేవాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి, యెషయా 39వ అధ్యాయం 5వ వచనం. అంతటా యెషయా 29 చదవండి, క్షమించండి, 29:5. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణు వంత విస్తారముగా నుండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును. హల్లెలూయా. నిన్ను బాధించు వారైనా, నిన్ను ఇబ్బంది పట్టేవారు. పాత నిబంధనలో దావీదు అనేకమైన రాజ్యాల మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు. యెహోషాపాతు మీద అనేక మంది చూడండి అక్కడ రాయబడిన మాట, యుద్ధానికి వచ్చినప్పుడు యెహోవా అతని పక్షముగా ఉండి యుద్ధము చేసి ఉన్నాడు. అందుకని అంటున్నాడు అక్కడ, బలాత్కారము చేతిలో నుండి విడిపించేవాడు ఆయన. అందుకని అన్నాడు చూడండి, నీ శత్రువుల సమూహము లెక్కలేక ఇసుక రేణువులే విస్తరించి ఉన్నది. అయినా కింద చూడండి ఒక మాట రాయబడింది, వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును.
కింద ఇంకో మాట రాయబడింది చూడండి. ఉరుముతోను భూకంపంతోను ఆ, మహాశబ్దముతోను ఆ, సుడిగాలి తుపానులతోను ఆ, దహించు అగ్ని జ్వాలలతోను ఆ, సైన్యులకు అధిపతి యెహోవా ఆ. దాన్ని శిక్షించు. దానిని శిక్షించును. హల్లెలూయా. ఎవరయ్యా అంటే దేవుడే శిక్షించువాడు. మనుషులనైనా రాజులనైనా ఎవరినైనా శిక్షించువాడు ఎవరయ్యా అంటే నా యేసయ్య. ఆయన అద్దె కందకాలు కురిపిస్తాడంటే కురిపిస్తాడు, సుడిగాలిని రప్పిస్తాడు. మొన్న కాకపోతే నిన్న చైనాలో వచ్చింది, జపాన్లో వచ్చింది, మనకు కూడా వచ్చింది వరద. జలమయమైపోద్ది. ఆయన మీకు అర్థం కావట్లేదు, ఇంకా ఏముందిలే అని మీకు అర్థం చేసుకోవట్లేదు. ఈ పట్టణాల్లో నా వైపు చూడాలి, ఏమీ లేదు. ఈ పట్టణాల్లో ప్రాంతాల్లో ప్రదేశాల్లో మనముండే ఇళ్ళల్లో ఏమీ లేదు. ఆయన అగ్ని పంపించాలంటే అగ్ని పంపిస్తాడు, వర్షాన్ని పంపించాలంటే వర్షాన్ని పంపిస్తాడు, నీరుని పంపించాలంటే ఆకాశం నుండి మనకు నీరు రావాలంటే ఆయన కృపదారే. గాలి, పెనుగాలి, చుడిగాలి అంటారు చూడండి. ఏంది గాలి? మన గాలితో కొట్టుకుపోయిన ఇల్లు కొట్టుకుపోయిన, కాళ్ళు కొట్టుకుపోయి, అంత భేకరమైన గాలి. ఏదైనా పంపించగలిగిన వారు ఎవరై అంటే నా యేసయ్య ఒక్కడే. అంత పరాక్రమ కలిగిన పరాధ్యుడైన యేసయ్యను మనం నమ్ముకొని ఉన్నాం. హల్లెలూయా. మన విమోచ గానము ఆయనై ఉండాలి. మనం విడిపించువాడు ఆయన. నువ్వు అడగలిగి ఉండాలి. అయ్యా నా బంధకాలు, నా ఇబ్బందులు, నా పాపము, నా స్థితిని, నా ఉద్దేశాలను ఎరిగి ఉన్నావు, నువ్వు నా పరిస్థితులను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్న దేవుడు అయ్యా. నువ్వు అడగగలవా? దేవుని సన్నిధిలో అదే చెప్పాను నేను, నిర్లక్ష్యముగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1వ పాయింట్. ఇప్పుడు వరకు చెప్పింది ఉపోద్ఘాతమే, ఇప్పుడే 1వ పాయింట్. అంటే చూడండి మరి టైం ఎంత అయింది? సమయం ఉందిగా, కానివ్వండి. పరిశుద్ధాత్మ నడిపింపు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల 10 కాదు 11. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయములో ప్రధాన యాజకుడుగా, క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమై ఉన్నదట. ఏనది ఉన్నదట? ఘనమైనది, పరిపూర్ణమై ఉన్నది. ఎక్కడ? గుడారము ద్వారా. ఆయన పరలోకములో, ఆయన గుడారము యొద్ద అది ఉన్నబడేది ఉన్నదట. హల్లెలూయా. నిత్యము మనము ఆయనతో ఉండాలని ఆయన ఆకాంక్ష, ఆయన ఉద్దేశము. నిత్యమైన విమోచనలో మనం ఉండబడి ఉండాలి. ఆయన హస్తకృత్యముల కాని దానిని ఆయన దానిని ఘనమైన దానిగా, పరిపూర్ణమైన దానిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అదే ఎక్కడ ఉన్నదంటే పరలోకములో. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, కీర్తనలు 49వ కీర్తన 9వ వచనం. చూడండి ఆ మాట చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక. చూడండి అది ఏమంటున్నాడు? ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఎట్లాగా? పాత నిబంధన ప్రకారం ఏదైనా పాపము చేస్తే, తప్పు చేస్తే ఆయన యొక్క క్రయదానం బట్టి దాన్ని కొని దాన్ని విడిపించేవారు. అది గొప్పదట. కానీ ఆ క్రయధనముగా ఆయన నీ కొరకు, నా కొరకు అర్పించబడి అందుకని అంటారు చూడండి, కింద ఇంకో మ్యాటర్ రాయబడింది చూడండి. జ్ఞానులు చనిపోదురున్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసము తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు
నిలువ జాలడు. ఉమ్. వాడు నశించు మృగములను పోలిన వాడు. ఎవరట? మనిషి ఎవరట? నశించు నశించు మృగము పోలిన వాడు. వాడు. కింద ఇంకో మాట ఉంది చూడండి. వారి నోటి మాటను బట్టి వారి స్వాతిశయపూర్ణులకును ఆ. వారి నోటి మాటను బట్టి ఆ. వారిని అనుసరించు వారికి ఇదే గతి. చూడండి 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 ఏమంటున్నాడు? మొగరములు ఎలా చనిపోతాయి రోడ్డు మీద, అలా పడి చనిపోతారట. కింద ఇంకో మాట ఉంది చూడండి 11. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. హల్లెలూయా. ఏమైపోతాయి అంట? క్షయమైపోతాయి. కనపడవు. మనలో ఉదయమున యథార్థవంతులై వారిని ఏలుదురు. అదే చెప్పేది నేను. ప్రతి ఉదయమున మన యథార్థత దేవుడు చూసేవాడు ఉన్నాడు. ప్రార్థన చేయాలి, యథార్థంగా ఉండాలి. తల్లి నేను ఒకటే లేచి పిల్లల కోసం, మానవుల కోసం, అనేక మంది కోసం లేచి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, నిద్ర పట్టకపోతే అప్పుడు లేచి ప్రార్థన చేసే తల్లి. ఎందుకనంటే ప్రార్థన బలమైనది, ప్రార్థన ప్రాకారాలు కదిలిస్తుంది అనేది తల్లి యొక్క ఉద్దేశం. తల్లి జీవితంలో ఒకటి మా కుటుంబానికి తెచ్చింది ఏంటి అంటే, దేవుణ్ణి మాకు పరిచయం చేసింది మా కుటుంబానికి. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో కృంగిపోతున్నామో, కుషించిపోతున్నామో, ఎడతెగక ఉంటున్నాము అంటే, కానీ దేవుడే మమ్మల్ని, మా తల్లిని మరి మప్పించాలి. హల్లెలూయా. ఉదయమున మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. నేను పిల్లలకు కూడా చెప్పేది అదే, నా భార్యకు చెప్పేది అదే, నా తోడబుట్టిన వారికి చెప్పేది అదే. ఏదయ్యా అంటే, ఉదయమున నీ ప్రార్థన ఉంటే నీవు వారిని ఏలుతావట. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి. దేని నుండి విమోచన? ఆదికాండము 48 అధ్యాయము 16 వచనం. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన. చూడండి అందరూ చూడండి. సమస్తమైన కీడులో నుండి ఆయన నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహామును, ఇస్సాకు నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరింపజేయుదురు గాక. హల్లెలూయా. దేవుడి యొక్క సియోను ప్రార్థన విశ్వాసాన్ని కూడా దేవుడు అనేకమైన ఆత్మలతో దేవుడు నడిపించి బలపరుచును గాక. హల్లెలూయా. విశ్వసించాలి, నమ్మాలి. ఇప్పుడు మనం 2, 3 లేకపోతే ఒక 10 మంది 20 మందిగా కూడి ఉన్నామేమో, ఇంకా అనేకమైన ఆత్మలు ఆయన నడిపిస్తాడు, విస్తరింపజేస్తాడు. మా తల్లి చేసిన ప్రార్థన, మా తండ్రి చేసిన ప్రార్థన, నేను చేసే ప్రార్థన అదే. అనేకమైన ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడి ఉండాలి, కొనసాగించబడి ఉండాలి. మనం వచ్చామంటే కాదు, మన యొక్క స్థితులు కాదు, మన పరిస్థితులు కాదు, మనం యేసయ్య దగ్గరికి అనేక మందిని నడిపించబడి ఉండాలి. నడిపించబడి ఉంటేనే నిత్యమైన విమోచనగానమైన యేసయ్య దగ్గర నీకు బహుమానాలు, ఆయనతో విందు అనేకమైనవి పొందుకోబడి ఉంటావు. హల్లెలూయా. నీ పిల్లలు నీవు విస్తరింపజేస్తాడు ఆయన, నిన్ను బహుగా ఫలింపజేస్తాడు. అలాగే చేశాడు మా తల్లిదండ్రుల విషయంలో. అనేక మంది కుటుంబాలు మేము ఇంచుమించు లెక్క వేస్తే 40 చిల్లర పైన ఉంటాం. 40 చిల్లర మంది ఒక బిడ్డ కోసం వారి కంద ఎంతమందిని అయ్యా అంటే 8 మందిని కంటే ఆడపిల్లని నన్ను ఒక్కడిని 9వ వాడిగా, అంటే నా తర్వాత కూడా అమ్మాయి మొత్తం 9 మంది వారి కుటుంబాల కింద లెక్కేస్తే 45 చిల్లర మంది ఉంటాం. మేము 45 చిల్లర ఉంటాం. దేనికంటే దేవుడు బహుగా మమ్మల్ని విస్తరింప చేశాడు. ఇంకా అనేకమైన మందిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలని, దేవుని యొక్క ఆత్మలో విమోచనగా ఆయన యొద్దకు నడిపించబడాలని తల్లిదండ్రులు ప్రయాసపడి ఉన్నారు.
హల్లెలూయా. ఆ ప్రయాస మీలో కూడా నా యేసయ్య నడిపించును గాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి, కీర్తనలు 106 కీర్తన 10 వచనం. త్వరగా 12:30 కల్లా ముగిస్తాను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. వారిని రక్షించెను. చూడండి చూడండి, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. రక్షించెను. శత్రువుల చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. వారిని విమోపించెను. వీళ్ళు నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. యేసయ్య తన బిడ్డలను కాపాడి ఆ యొక్క ఐగుప్తు నుండి రక్షించినప్పుడు ఆయన సముద్రములో శత్రువులందరినీ ముంచివేసను. ఆయన విమోచించాలంటే ఎట్లాగైనా ఆయన వాళ్ళ బిడ్డల్ని, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. బంధకాల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ప్రతి విధమైన అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడిపించేవాడు ఉన్నాడు. కిందకు మాట రేపటి చూడండి, 11వ వచనం. వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసి. ఏం చేశారట? దేవుని యొక్క మాటలు నమ్మారట, ఆయన నామమును కీర్తించారట. హల్లెలూయా. మనము కూడా దేవుని ఎరిగిన వారమై ఆయన నామమును కీర్తించాలి. ఆయన నామమును మనము మన నోట ఉచ్చరింప చేయాలి. అందుకని ఇంకో మాట కూడా అన్నాడు చూడండి, ఇర్మియా 15 అధ్యాయము. 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కుర చేతిలో నుండి నిన్ను విమోచించెదను. వస్తుందా ఇది లైవ్? చూడండి ఏమంటున్నాడు? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. హల్లెలూయా. దుష్టుల చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండట? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేవాడు ఆయన. ఎవరి చేతిలో నుండి? దుష్టులు నిన్ను చెడగొట్టాలని, నిన్ను అనేకమైన తలంపులలో, ఉద్దేశాల్లో ఉంచారేమో, వారిని నా యేసయ్య నీకు దూరపరచునుగాక. హల్లెలూయా. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. దుష్టత్వములో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రతి ఒక్క పరిస్థితుల నుండి కూడా నిన్ను విడిపిస్తాడు ఆయన. ఒకవేళ దుష్టుడు నిన్ను పట్టి ఉన్నాడేమో, దుష్టుడు మానవ రూపములో ఉండి అనేకమైన మందిని పట్టుకొని ఉన్నాడు. వారినందరినీ నా యేసయ్య విడిపించువాడు. హల్లెలూయా. బద్ధకాలలో నుండి, ఇబ్బందులలో నుండి, ఏ పరిస్థితిలో నుండి ఉన్నారో వారిని నా యేసయ్య విడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు ఏంటంటే మనము ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన ఆధారిస్తే, ఆయన మనము స్తుతిస్తే ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు. హల్లెలూయా. తలలు వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యమని వినికిల్లో ఫలభరితం చేసి దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరు తలలు ముంచుకొని ప్రార్థన చేసుకున్నాం.
విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా అందరు చప్పలు కొడుతూ, ఖాళీగా ఎవరు ఉండద్దు, చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మలో నడిపించినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మలో నడిపించినందున, నీవు చూపిన నీ కృప నీ మరువలేను. అందరు కలిసి నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. ఆయనకి నీతి అంటే ఇష్టం, ఆయనకి నిజాయితీ అంటే ఇష్టం. జీవవాక్యము నాలోన నిలచి జీవ మార్గముల నడిపించినందున, జీవవాక్యము నాలోన నిలచి జీవ మార్గములో నడిపించినందున, జీవాధిపతి నేను. అందరు కలిసి జీవాధిపతి నేను, విడువలేను. జీవాధిపతి నేను, నీ విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో అందరూ చప్పలు కొడుతూ, నీ చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి. రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా.
నిత్యము ఆయనను స్తుతించే వారమై, నిత్యము ఆయన ఆరాధించే వారమై ఉండాలి. మన స్తుతులమైన ఆసీనుడై ఉన్న దేవుడు మన దేవుడు. మమతలోరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలోరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నేను స్తుతించకుండా నేనుండలేను, నేను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో, నీ నామమే ప్రతిధ్వనించెనే. అందరూ కలిసి నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా, చప్పలు కొడుతూ యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా. నీతి మంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపని మరువలేను, నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీవు చూపిన నీ కృపని మరువలేను, నీవు చూపిన నీ కృపని మరువలేను, నీవు చూపిన నీ అదే మాట నీవు చూపిన నీ కృపని నీ ఇబ్బందులలో, నీ పరిస్థితులలో, నీ అప్పులలో, నీ బిడ్డల చదువు విషయములలో, నీ జ్ఞానము విషయములలో ప్రతిదీ నా యేసయ్య సహాయం చేయబడే ఉన్నాడు. నిన్ను విడిపించేవాడు విమోచకుడైన నా యేసయ్య. నీ యొక్క నోటి స్థితులలో ఆయన మన నోటి స్థితులలో ఆయన యొక్క నామము ధ్యానించాలి. నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవవాక్యము నాలోన నిలచి, జీవ మార్గము నన్ను నడిపినందున, జీవాధిపతి నిన్ను నీ విడువలేను, జీవాధిపతి నిన్ను నేను విడువలేను. అయ్యా, నిన్ను విడిచిపెట్టడానికి మనిషివి కాదు నాయన. అయ్యా, నాకు జీవము పోసిన వాడవు నీవే. నా ప్రాణమును ఇప్పటి వరకు సజీలకలో ఉంచిన యేసయ్యా, నీకే వందనాలని నీ హృదయం నుండి దేవునికి అప్పగింపగలిగితే, అయ్యా, నా విమోచన గానము నీవే, నా ఆధారమును నీవే. అందుకని నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించువాడు ఆయన, బలాత్కారముల చేతిలో నుండి నిన్ను విమోచించువాడు ఆయన. నిన్ను విడిపిస్తాడట. నీకు ఏ ఇబ్బంది ఉందో, ఏ ఇరుకుందో, ఏ పరిస్థితులు ఉన్నావో, ఉద్యోగాల విషయంలోనా, పోషణ విషయంలోనా, ఏది ఉందో
అది ఎరిగిన యేసయ్య నీ ఎడల కటాక్షము చూపడానికి నా యేసయ్య నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి అడగగలిగితే ఆయన ఇవ్వటానికి సమృద్ధిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? మన మధ్యలో ఉన్న సిస్టర్ విజయలక్ష్మి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు. పరమ తండ్రి, నాయన పూర్వారం నుంచి ఆదివారం వరకు మీరు కాపాడారు. ఈ ఆదివారం కార్యక్రమంలో పాట ద్వారా, వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నీ బిడ్డను నిలబెట్టుకుని ప్రభా, మరి తల్లి రాజ్యానికి వచ్చింది ప్రభా, నీకు వందనాలు. మేమందరం నీ పాద సంఘంలో నాయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటూ అయ్యా, మరి అదేవిధంగా నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఏ సమస్యలు వచ్చారో, ఏ బలహీనతలు వచ్చారో, ఏ సమస్యలు ఉన్నారో మీకు తెలుసు ప్రభా. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లి చేరిన బిడ్డల మీరు ఆదరణ చేయండి ప్రభా. నా నేను నిలబెట్టుకొని ప్రభా, మీరు చెప్పిన వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మరి విన్న వారి లైవ్లో ప్రతి ఒక్క బిడ్డను కూడా సహాయం చేసి వారితో వారి యొక్క నాయన వారి సాక్ష్యాలు నాయన వాళ్ళు కూడా మన ఈ జనులకి నడిపించలాగిన, రక్షణ పొందలాగిన వాక్యం విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయమని ఇక్కడ చేరుకుని వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా మాతో మాట్లాడినందుకు వాక్యం ద్వారా సహాయం చేయమని త్వరగా రామేసినందుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. వానిదిన ఆహారం మాకు దయచి, మేము అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీ ఇబ్బందులలో, మీ పరిస్థితుల్లో నుండి నా యేసయ్య మిమ్మల్ని విడిపించును గాక. మీ కుటుంబాలకు నెమ్మదిని, సమాధానమును, నిరీక్షణను నా యేసయ్య కలుగు చేయును గాక. మీ అందరికీ నా యేసయ్య తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధమైన బల్లుంది, దాంట్లో పాల్గొనే వాళ్ళు మొదలకు రావచ్చు. అదేవిధంగా జ్ఞాపకం చేసుకోండి, శుక్రవారం శీల సమాజ కూడిక విజయ సిస్టర్ నడిపిస్తారు, రండి. శుక్రవారం కింద ఆరాధన జరుగుతుంది, టైం అనేది అక్క చెప్తుంది, దాని ప్రకారం మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. బుధవారం యథావిధిగా విజ్ఞాపకం కూడిక జరుగుతుంది. మీరందరూ నేనున్నా లేకపోయినా ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు కానుకలేసి మేలులు పొందాలని ఆశిస్తున్నాను.